మోడీ సార్కు తెలంగాణ అన్న దక్షిణాది రాష్ట్రాలన్నా మస్తు పాయిరం. అందుకే ఎప్పుడొచ్చినా అందరికి నమస్కారం అని తెలుగులోనే చెప్తాడు. తమిళనాడు పోతే ఎల్లారుకు వనక్కం అని తమిళంలోనే చెప్తాడు. గంత ప్రేమ దక్షిణాది రాష్ట్రాలంటే. ఆ ప్రేమతోటే మన మీద ఎంత పాయిరం చూయించిండో చూడురి. కన్నతల్లికి అన్నం పెట్టనోడట చిన్నమ్మకు బంగారు గాజులు చేయించిండట. అవు గట్లనే ఉన్నది వడిగల గుర్రం మోడీ సార్ కథ. సెంటర్ బడ్జెట్ లో సొంత దేశంలో ఉన్న రాష్ట్రాలకు మొండిషే చూపెట్టి బయటి దేశాల కడుపు నింపిండు ప్రధాని మోడీ సారు. అత సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మన సొమ్ములను మందికి దానం ఇచ్చిండు. భూటాన్ కు 2068 కోట్లు, నేపాల్ కు 700 కోట్లు, మాల్దీవులకు 400 కోట్లు, మారిషస్ కు 370 కోట్లు, శ్రీలంకకు 245 కోట్లు. ఇగో ఇట్లిచ్చి శిబి చక్రవర్తి అని అనిపించుకున్నాడు. సరే మరి బయట దేశాలకు గంతగానం ఇచ్చినప్పుడు మన దేశంలో ఉన్న రాష్ట్రాలకి ఎంతో కొంత తీయాలి కదా. మన తెలంగాణకి ఇచ్చింది గుండు సున్నా, కేరళకు గాడిది గుడ్డు, కర్ణాటకకు బోడిగుండు, తమిళనాడుకు ఉత్త షిప్పనే ఇచ్చిండు. మరి ఇందుకు గాదా దక్షిణాది రాష్ట్రాల మీద వివక్ష అని వీళ్ళంతా మొత్తుకుంటున్నది? ఇందుకు గాదా వేర్పాటువాద ఉద్యమాలు వచ్చేది? దేశాన్ని సాకుతున్నది దక్షిణాది రాష్ట్రాలు. ఈడికెళ్లి సొమ్ములు తీసుకుపోయి బీమార్ రాష్ట్రాలకు వంచుతున్నాడు మోడీ సారు. వసుదైక కుటుంబం, మనదంతా ఒకే దేశము, ఒకే భావన అని డైలాగులు దంచులు మంచిగా ఉన్నది. మరి దీన్ని ఏమంటారు? దక్షిణాది రాష్ట్రాలు ఈ దేశంలో లేవా? ఈడికెళ్లి పనులు తీసుకుంటలేరా? మరి మా పైసలు మాకియకుట్ట మందికి దానం చేసుడేంది? మన సొమ్ములు మందికి వంచుతుంటే ఈడికెళ్లి గెలిచిన 8 మంది పువ్వులు ఏం పడావి చేస్తున్నారు? పడావు కాదు, 8 మంది ఉండి సొంత రాష్ట్రానికి రూపాయి తేలినోళ్ళు పువ్వులు కాదు, పూజకు పనికిరాని పువ్వులని ఇరగదిడుతురు ఇక సోషల్ మీడియా నెటిజన్లు.